మంది వాళ్ళు ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా మీరందరూ జనసేన కింద భావిస్తారు జనం. ఎలా దీన్ని ఫేస్ చేయబోతున్నారు ఈ అంశాన్ని జనంలోకి వెళ్ళేప్పటికీ? ఖచ్చితంగా వివరణ అయితే ఇవ్వడం జరిగిద్దండి. ఇప్పుడు ముస్లింస్ అందరూ అంటే దాన్ని ఫేక్ ప్రాపగాండా చేసి వాళ్ళని రాజకీయ లబ్ధి కోసం ఓట్లను దూరం చేద్దాము, అదిగో ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు బీజేపీ వస్తే రిజర్వేషన్స్ ఎత్తేస్తుందని దశాబ్దాల తరబడి చెప్తున్నారు. అక్కడ ఎత్తేయడం వదిలేసి వీకర్ సెక్షన్స్ కూడా, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్ పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఈక్వాలిటీ రావాలంటే ఇప్పుడు ముస్లిమ్స్ లో కూడా బలహీన వర్గాలకు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా లేనిది ఎవరికి కొంచెం ఎవరైతే ఓబీ ముస్లిమ్స్ ఉన్నారో, ఓసీలు ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళకి ఎటు అధికంగా వెనకబడిన అగ్ర కులాల వాళ్ళకి లేదండి. ఇతర కులము, నేను మళ్ళీ చెప్తున్నా, అగ్రకులం అనే మాట అసలు మనం ఎక్కడ రాసుకోలేదు. దయచేసి అది లెట్ us నాట్ అట్టర్ దట్ వర్డ్. అగ్రవర్ణం అగ్రకులం లేవు. ఇతర కులాలు, అదర్ క్యాస్ట్ అంతే. ఇతర కులాలు వెనకబడ్డారు కాబట్టి వాళ్ళే ముందు పడలేదు. వాళ్ళు ఇతర కులాలు, ఓసీలు అడ్డించుకునే పెద్ద కులాలు. పెద్ద అనేది కూడా లేదండి అసలు. వీళ్ళు పెంచేశారు, వీళ్ళని పెద్దోళ్ళని చేశారు. మేము పెద్దోళ్ళని చేశాక చెప్పలేకపోతున్నాం. మనం పెద్ద కులాలు దశాబ్దాలు అనుకొని మన పరిస్థితి అయిపోయింది. లక్ష్మీ గారు పెద్ద కులాలు చెప్పి అందువల్ల మనం మార్చుకుందాం. ఇంకా ఆ పదం మనం వాడకుండా దాని పదం మీద నిషేధం పెట్టేద్దాం అసలు. అది ఓకే. వెనకబడిన కులాలు అన్నిటిలో అంటే ఓసీ కులాల్లో ఎవరైతే ఆర్థికంగా వెనకున్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ వర్తించేలాగా మరి కేంద్రంగా బీజేపీయే కదా పెట్టింది. అది ఇప్పుడు ఆ బీజేపీ వస్తే రిజర్వేషన్స్ తీసేస్తుంది, ముస్లింస్ కి రిజర్వేషన్ తీసేస్తుంది అని పెద్ద ఎత్తున ప్రాపగాండా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దాన్ని ముస్లిమ్స్ కమ్యూనిటీస్ కి, మైనారిటీస్ కి వివరించాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా. నాకు తెలిసి టీడీపీకి, బీజేపీకి, జనసేనకి ముస్లింస్ వ్యతిరేకంగా రిజర్వేషన్ తీసేస్తే ఓట్లు వెయ్యరు అనేది నేను అపోహనే అనుకుంటా. ఎందుకంటే నిన్న గుళ్ళపల్లి అనే విలేజ్ కి ప్రచారంకి వెళ్ళామండి. అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చి 14,000 ఓట్లలో దాదాపు 8,000 ఓట్ల దాకా ముస్లిం కమ్యూనిటీ ఓట్లే ఉంటాయి. వాళ్ళందరూ అభ్యర్థి రాగానే వాళ్ళు చూపించిన విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు బీజేపీ ఉన్న కూటమి అభ్యర్థి, ఇప్పుడు బీజేపీ సత్తెనపల్లి నియోజకవర్గం, నెకరకల్లు మండలం, గుళ్ళపల్లి గ్రామం. అక్కడ అందరూ ముగ్గురు వచ్చారు ప్రచారానికి. జనసేన, బీజేపీ అలాగే టీడీపీ అభ్యర్థి కుమారుడు వచ్చారు. సో అందరూ ముస్లిమ్స్ వచ్చి చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకేం మాకు మీరు వస్తే రిజర్వేషన్ తీసేస్తారంట, బీజేపీ తీసేస్తుందంట అనేది మీరు గ్రౌండ్ లో వెళ్ళిపోయింది అన్నారు. ఏం వెళ్ళలేదు గ్రౌండ్ లో. అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ముస్లిమ్స్ ఎప్పటి నుంచి అయితే రిజర్వేషన్స్ తీసుకుంటున్నారో ఉన్నారు కదా, ఈ దూదేకులు ఇట్లాగా రకరకాల కులాలు వాళ్ళకేం భయం లేదు. ఎప్పటికైనా మా రిజర్వేషన్ మాకు ఉంటది అని. ఇంకా పెద్ద వాళ్ళు ఇంకా కొంచెం మత పెద్దలుగా చెప్పుకునే వాళ్ళు, లేకపోతే ఆ ఖురాను పఠనం బోధించే వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఇది పెట్టారు కదండి గవర్నమెంట్ స్కీమ్ ఒకటి. నాకు సరిగా నేమ్ గుర్తు రావట్లేదు. బీజేపీ వాళ్ళకు కూడా ఖురాన్ బోధించే వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక శాలరీ లాగా ఇప్పుడు ఏదో ఒక స్కీమ్ ఒకటి అనౌన్స్ చేసినట్టు నేను చదివాను ఈ మధ్య. సో వాళ్ళకు కూడా ఫెసిలిటీ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఇంక ఇక్కడ రిజర్వేషన్ వల్ల వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ అయ్యేది లేదు, తీసేయడం వల్ల పోయేది కూడా ఏం లేదని నా భావన. ఎందుకంటే ముస్లింస్ లో ఎక్కువ శాతం విద్యని నమ్ముకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. అందరూ స్కిల్ ని నమ్ముకొని వాళ్ళు ఓన్ బిజినెస్లు రకరకాల ఫీల్డ్ లో ఉంటారు, కానీ ఎక్కువ విద్యావేత్తలు మాత్రం తక్కువ అని నేను గమనించిన దానిలో, నేను చూసిన దానిలో. మీరు అన్నది 2 సెక్షన్స్ ఉన్నారు. అంటే పూర్తిగా స్కిల్ మీద డిపెండ్ అయిన సెక్షన్ ఉంది, అలాగే మా ఈ విద్యారంగంలో కూడా వాళ్ళు ఎక్సెల్ అవుతున్న చాలామంది ఉన్నారండి. గొప్ప గొప్ప వాళ్ళు ఫ్యామిలీస్. ఈ మధ్యకాలంలో మీరు 30 ఏళ్ల క్రితం ఉన్న ఆ వెనుకబాటుతనాన్ని ఓవర్కమ్ చేసింది ముస్లిం సమాజం. వాళ్ళు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, అంటే కుటుంబానికి 2 పిల్లలు, ఇలాంటి విషయంలో
పర్లేదు, అంటే వీ కెన్ సీ ద ప్రోగ్రెస్. ట్రిపుల్ తలాక్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు బీజేపీ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల చాలా మంది ముస్లిం మహిళలు చాలా హ్యాపీగా, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఆ విషయంలో, ఆ ట్రిపుల్ తలాక్ విషయంలో. సో అట్లా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు బీజేపీ పట్ల వ్యతిరేకత ఎందుకు ఉంటది? అసలు ముస్లిం మహిళల్లో అయితే ఎక్కువ శాతం బీజేపీ పట్ల సానుకూలతే చూసా నేను. సో రిజర్వేషన్ తీసేసినా దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పెద్దగా పోయేది ఏమీ లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు వాళ్ళకి. సో ఏదో మాకు భారీ నష్టం సంభవిస్తుంది, దీనివల్ల మేము చాలా కోల్పోతున్నాం, మేము అసలు కంప్లీట్ గా కింద పడిపోతున్నాం, వాళ్ళని 4% రిజర్వేషన్ అనే భ్రమలో వాళ్ళని ఎక్కడో ఆకాశానికి మరి 2 వారాలే ఉంది, 2 వారాల్లో మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీకు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్. అంటే మాకు ఇప్పుడు నిజం ఒక గడప దాటితే అబద్ధం 100 గడపలు దాడుతుంది. దీనివల్ల మేము ఆ స్పీడ్ ని క్యాచ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫేక్ ప్రాపగాండా ముందు మా ఎక్స్ప్లెనేషన్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. అని నాకు తెలిసి ముస్లిమ్స్ ఎక్కువ మీరు అన్నట్టు ఏదో దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనే దాన్ని నేను ప్రచారంలో చూసినందుగా నేను ముస్లిమ్స్ తరలి వస్తున్నందుగా వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా మోహన్ రెడ్డి గారు, మీరు ఆశించినంతగా ఇది వ్యతిరేకత ఏమి అక్కడి నుంచి కనిపించట్లే, మీకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఎట్లా సార్ మరి ఇంకా 2 వారాలా ఉంది? ప్యానల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి తీరు వాళ్ళకు డిసప్పాయింట్ లేకుండా ఉంటుంది, కానీ జనానికి డిసప్పాయింట్ అయి ఉంటుంది. ఎందుకంటే 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అనేక మంది మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు, అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లుగా అయినటువంటి వ్యక్తులు అనేక మీటింగుల్లో, మేము పాల్గొన్నటువంటి మీటింగుల్లో మా దగ్గరికి వచ్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ 4% రిజర్వేషన్ వల్ల మేము డాక్టర్లు అయినా, మేము ఇంజనీర్లు అయినా, మేము ఉన్నత చదువులు చదువుకున్నామని చెప్పినటువంటి సందర్భాలు చాలా చోట్ల మేము విన్నాం. కాబట్టి ఈరోజు ఆ 4% రిజర్వేషన్ ఒక్కసారి రద్దు చేస్తామంటే వాళ్ళు ఎట్లా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? ముందే బీజేపీ అంటే ముస్లిం వ్యతిరేక పార్టీ అనే విధంగా ముద్రపడింది, దాంతో వీళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు. రేపు ఆల్రెడీ ఇప్పటికే పీయూష్ గోయల్ గారు లాంటి వ్యక్తులు మేము ముస్లిం సంబంధించిన 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. రేపు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వస్తారంటున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పండి, ఆ వేదిక మీద వాళ్ళు చెప్తే మేము రిజర్వేషన్ రద్దు